Welcome to the adventurous city Rishikesh. పేరు వినగానే ఎక్కలేని ప్రశాంతత అయితే వచ్చేస్తుంది. రిషికేష్లో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి ట్రావెల్ చేయాలన్నా గల్లీకి ఇలా 10 ఈ రిక్షాస్ కనిపిస్తాయి. లేదు అని అనుకుంటే మీరు స్కూటీని రెంట్కి తీసుకోవచ్చు, 400 రూపీస్. బట్ ఇట్ నీడ్ టు బి ఎల్లో ప్లేటెడ్, అది గుర్తుపెట్టుకోండి. ఏ ప్లేస్కి ట్రావెల్ చేసినా బండి స్టార్ట్ చేస్తున్నారు అంటే డోంట్ ఫర్గెట్ టు వేర్ యువర్ హెల్మెట్, లేకపోతే మాలాగే ఇలా ట్రాఫిక్ పోలీస్కి దొరికిపోతారు. మేమైతే అదృష్టంతో డబ్బులు కట్టకుండా తప్పించుకున్నాం ఏదో స్టోరీ చెప్పి, బట్ ప్రతిసారి లక్ అలా ఫేవర్ అస్సలు చేయదు. మేము మా గ్యాంగ్తో కలిసి ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్ళబోతున్నాం. బేసిక్గా రిషికేష్లో ఉండే ప్లేసెసే కవర్ చేయొచ్చు, కాకపోతే మేము రిషికేష్ నుంచి కొంచెం దూరం ట్రావెల్ చేసి ఒక అడ్వెంచరస్ రైడ్తో పాటు టాప్ వ్యూస్ని, ఆ మౌంటైన్స్ని, ఆ రాక్స్ని, ఆ అడ్వెంచర్ని ఫీల్ అవుతూ ఒక స్పిరిచువల్ అండ్ హిస్టారికల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. ఆ ప్లేస్ ఏంటి అనేది తర్వాత చెప్తాను. మేమైతే ఈ జర్నీలో మధ్యలో ఆగి ఫోటోలు తీసుకోవడం అండ్ ఆ వ్యూస్ చూడడం వేరే లెవెల్. ట్రస్ట్ మీ, ఒక డిఫరెంట్ వైబ్. సో చూసేయండి మరి ఎక్కడికి వెళ్తున్నామో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే అమలా డైరీస్. రైట్ నో వీఆర్ ఇన్ ఉత్తరాఖండ్లో ఉండే రిషికేష్ అనే ప్లేస్లో. సో రిషికేష్లో కొన్ని ప్లేసెస్ని మనం కవర్ చేయబోతున్నాం ఈరోజు. సో బేసిక్గా కవర్ చేయడానికి మాకు ఒక గ్యాంగ్ ఉంది కాబట్టి మేము స్కూటీస్ని రెంట్కి తీసుకుని 2 ఇన్ ఈచ్ బైక్లో వెళ్తున్నాం అనమాట. సో ఇలా ఇవి కవర్ చేయాలి అవి కవర్ చేయాలని ఏం లేదు. సో మాకు ఏది కనిపిస్తే అది కవర్ చేసుకుంటూ వెళ్ళాలని అనుకున్నాం. ఫస్ట్లీ మా దగ్గర ఉన్న లిస్ట్లో లైక్ లాంగెస్ట్ ప్లేస్ ఉన్నది కవర్ చేయాలనుకున్నాం. సో అది కుంజాపూరి. సో అక్కడ శక్తిపీఠాలు అలాంటివి ఉన్న ఒక టెంపుల్ ఉంది. దీని గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ నేను వెళ్ళొచ్చిన తర్వాత చెప్తాను. సో ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళడానికి మా జర్నీ స్టార్ట్ అయింది ఫ్రమ్ ది హోటల్ లొకేషన్ అవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద పెట్టేస్తాను. మొత్తం ఒక 40 మినిట్స్ పాటు ఎంటైర్ ఘాట్ రోడ్ జర్నీ అనమాట. సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. చూసారా వెనకాల వెహికల్స్ వస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఇక్కడ ఈ పాయింట్లో ఆగాము. ఒక 10 మినిట్స్ అయింది మేము స్టార్ట్ అయ్యి. సో ఇంకొక 20-30 మినిట్స్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ టెంపుల్లో ఏంటి ఎలా ఉంది అండ్ వై ద టెంపుల్ ఈజ్ సో స్పెషల్ అండ్ ఆల్సో ఆ కుంజాపూరి వ్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తా. సో డోంట్ మిస్ దిస్ వీడియో. ఒకళ్ళ ఫోటోలు దిగడమే చాలా కష్టం, ఎంత గ్రూప్ అంతా ఫినిష్ అవ్వాలంటే ఇంకా కష్టం. అక్కడ చూడండి ఫోటోలకి ఎంత కష్టపడతారు, ఎవరి గోల వాళ్ళదే అన్నట్టుంది. లైఫ్లో ఉండే పెద్ద ప్రాబ్లమ్స్ ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్కి వెళ్ళి ఆలోచిస్తే అవి చాలా చిన్నగా కనిపిస్తాయి. అలాగే ఇంత పెద్ద రిషికేష్ సిటీ కూడా ఒక హైయెస్ట్ పీక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చిన్నగా అనిపిస్తున్నాయి. జోక్స్ ఎ పార్ట్, బట్ దట్ వాజ్ ది రియాలిటీ. మేము ఫీల్ అవుతుంది. ఇంత చల్ల ప్లేస్లో స్పైసీ మోమోస్ దొరికాయి అనమాట. రాగి మోమోస్ ఎంత స్పైసీగా ఉన్నాయంటే దాని తర్వాత మేము దేవుడా అని కలవరించాం. వెళ్తుంది అక్కడికే కాబట్టి కొంచెం ఓపిక్గా ఇలాంటి అద్భుతమైన వ్యూస్ని చూసినప్పుడు వావ్ అనుకుంటూ, మధ్యలో ఇలాంటి రాక్స్ని చూసినప్పుడు ఓరి దేవుడా అని మళ్ళీ దేవుని కలవరించుకుంటూ అడ్వెంచర్ డబల్ అయిందని అనుకుంటూ ఓవరాల్గా కిచిడీలో ఎన్ని కూరగాయలు అయితే కలుపుతారో అలా మిక్స్డ్ ఫీలింగ్స్తో ఈ జర్నీని మేము ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాం. అండ్ బేసిక్గా రిషికేష్ నుంచి ఇది 15 కిలోమీటర్స్. అదే దేవప్రయాగ్ నుంచి కూడా చాలామంది టూరిస్టులు కానీ ఈ ప్లేస్కి విజిట్ చేయడానికి వస్తారంట. అక్కడ నుంచి అయితే 93 కిలోమీటర్స్. నియరెస్ట్ సిటీ వచ్చేసి నరేంద్ర నగర్, అక్కడ నుంచి అయితే 7 కిలోమీటర్స్. ఓవరాల్గా అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ల్యాండ్ మార్క్ ఇదే. గూగుల్ మ్యాప్స్లో కొడితే చూపిస్తుంది, కాకపోతే ఇక్కడ ఈ టర్న్ మిస్ అయ్యారా తిరుగుతూనే ఉంటారు. బేసిక్గా సిగ్నల్స్ ఉండవు. మనకి మౌంటైన్స్లో కొన్ని సిగ్నల్స్ వర్కౌట్ అవుతాయి, బట్ వీ కాంట్ ట్రస్ట్ ది డివైజెస్ ఆల్ ది టైమ్ కదా. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా లోపలికి వెళ్ళి ఎంట్రీ అవుతుంటే చలి ఉన్న దానికైనా 10 టైమ్స్ ఎక్కువ అయింది. అండ్ నా కరెంట్ ఫీలింగ్ ఏంటో చూస్తారా, వినండి. అరే కొంచెం మాట గురించి పోనీ, నాకు భయం వేస్తుంది. గ్లాసెస్ తీస్తున్నాడు. ఓకే, అమ్మ బాబోయ్ అని ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ ఘాట్ రోడ్ జర్నీ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కేది ఉంటుంది కదా. టెంపుల్ ఎక్కడో టాప్ మౌంటైన్ పైన ఉంటుంది. సన్న నారో రోడ్స్ ఉంటాయి. కొన్ని చోట్ల అయితే బ్యారిగేట్స్ లాగా ఉన్నాయి కదా, సైడ్కి కనిపిస్తున్నాయి కదా, అవి కూడా లేవు. నా మైండ్లో ఎట్లాంటి థాట్స్ కాన్స్టెంట్గా రన్ అవుతున్నాయి అంటే సడన్గా ఒకవేళ స్కూటీ స్కిడ్ అయ్యి జారితే ఏంటి పరిస్థితి అని అనిపించింది. యూనిట్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ ఈ ప్లేస్లో ఏ సీజన్ అయినా కానీ చలి
విపరీతంగా ఉంటుంది. మీరు కనుక వింటర్లో వస్తున్నారు అంటే చుక్కలు చూడడం పక్కా. జాకెట్స్, స్వెటర్స్ ఇలాంటివి మీరు క్యారీ చేయలేదా డ్రైవ్ చేసే వాళ్ళకి నరకం లిటరల్లీ కనిపిస్తుంది అనమాట. అండ్ ఈ టర్న్స్ ఇలా వెళ్తుంటే వామ్మో ఒక్క మనిషి కూడా కనిపిస్తలేదు, ఏంటిది ఇది అసలు కరెక్ట్గానే వెళ్తున్నామా, ఇంత స్కేరీగా ఉంది ఏంటి అని అనిపించినప్పుడే ఇలాంటి అద్భుతమైన వ్యూస్ కనిపించి పర్లేదు వెళ్ళిపోదాం, ఈ వ్యూస్ కోసం ఏదైనా చేసేయచ్చు అని అనిపిస్తుంది. మళ్ళీ ఆ రోడ్డు చూస్తే భయం వేస్తుంది. ఇలా రకరకాల ఫీలింగ్స్తో విత్ ఎ లాట్ ఆఫ్ అడ్వెంచర్. నిజంగా ఈ రోజుకి నాకు ఇంకా మైండ్లో రన్ అవుతూ ఉందన్నమాట ఆ ఫియర్. ఆ రోజు ఆ రోడ్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే ఈ ప్లేస్కి చాలామంది ట్రెక్ చేసుకుంటూ కూడా వస్తారు. ఒకవేళ మీరు ఫ్రెండ్స్తో వెళ్తే కనుక మేక్ షూర్ దట్ లైక్ వాళ్ళు వెనక ముందు కరెక్ట్గా వస్తున్నారా లేదా అని చెప్పేసి. ఎందుకంటే సిగ్నల్స్ ఉండవు. ఒకవేళ ఏదన్నా జరగకూడదు జరుగుతాయి అంటే అలా అనకూడదు, అలా ఆలోచించకూడదు, బట్ అలాగే ఉంది అక్కడ. అండ్ నో వాట్, ఈ ప్లేస్లో కేఫ్ ఉంది అండ్ సన్సెట్ మెస్మరైజింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ క్యాంపింగ్ కూడా వేసుకుంటారు. కావాలనుకుంటే మీరు క్యాంపింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చూడండి నెంబర్స్ అక్కడ పెట్టాను. సో నాకైతే టైం లేదు కాబట్టి ఇట్స్ నాట్ ఇన్ మై లిస్ట్. ప్రస్తుతానికి ఆ ప్లేస్కి రీచ్ అవ్వడమే. దారిలో వెళ్తున్నప్పుడైతే అసలు ఆ స్నోతో కవర్ అయిన మౌంటైన్స్ కూడా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. చూసారా, ఒక సైడ్ మొత్తం అసలు ఏం లేదు, మొత్తం లోయే ఉంది. అందుకే నేను 100 సార్లు చెప్తున్నా యూనిట్ టు బీ వెరీ కేర్ఫుల్ అని. దారిలో ఇలా అమ్ముతారనమాట కొబ్బరికాయలు, ఆ పూజకి సంబంధించినవి. కావాలంటే ఇక్కడ కొనుక్కోండి, లేదనుకుంటే మీరు వన్స్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ వాళ్ళకి పెద్ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండవు. సో ఇలాంటివి మనం నమ్మకపోయినా పర్చేస్ చేసి వాళ్ళకు ఒక లైఫ్ మీద ఒక చిన్న హోప్ అనేది మనం క్రియేట్ చేయాలి. వాళ్ళు బ్రతకడానికి, సంపాదించుకోవడానికి ఇలాంటివే ఉన్నాయి కాబట్టి మార్గాలు. సో వాటిని మనం ఎంకరేజ్ చేయడంలో తప్పులేదు. లుక్ ఎట్ దోస్ మౌంటైన్స్, అమేజింగ్ కదా. సో ఫైనలీ వీ రీచ్ ది డెస్టినేషన్. సో ఇక్కడ షాపుల ముందు పార్క్ చేసుకోండి అని అంటూ ఉంటారు. ఈ ముస్లాయిన్ దగ్గర మేము కొనాలని ఫిక్స్ అయిపోయాం. ఇంత ఓల్డ్ ఏజ్లో కూడా ఎంత హార్డ్ వర్కింగ్ చేస్తున్నారని అయితే అనిపించింది నాకైతే. టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాం. వెహికల్స్ అక్కడ పార్క్ చేసి పైకి నడుస్తున్నాము. ఆల్రెడీ ట్రెక్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఒక ట్రెక్కింగ్ లా ఉంది. అయ్యో, ఆల్ డాగ్స్ ఆర్ ఫాలోయింగ్ మీ. దారిలో అన్నీ కుర్చీలు పెట్టారు. దారిలో అన్నీ కుర్చీలు పెట్టారు. ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఉంటే కూర్చోడానికి. ఇదంతా 80 మెట్లు అంటే వచ్చిందా, అందుకే పెట్టారు, ఊరికే పెట్టలేదు. కూర్చుంటా పదండి. ఆమె హీల్స్ వేసుకుని ఎక్కుతున్నప్పుడు మన షూ వేసుకుని ఎక్కులేమో. ఏమన్నా కోరుకోలేదు కదా మనం. కుర్చీ ఎక్కడ $200 మెట్ల. నేను చాలా ఫేమస్ అవ్వాలి దేవి. 312 మెట్లు అంట. ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఆల్మోస్ట్ రీచ్డ్. అమ్మా, మౌంటైన్స్తో మామూలుగా ఉండదు, పెట్టుకుంటే అలాగే ఉంది పరిస్థితి.
వెనకాల కనిపిస్తుంది కదా, అదే స్నో మౌంటైన్స్ పీక్స్. ఆ మౌంటైన్ పేర్లు ఏంటి అనేది స్క్రీన్ మీద పెడతాను చూడండి. అమేజింగ్. చిన్న టెంపుల్ చాలా పెద్ద కొండ మీద 1676 హైట్కి వచ్చిన తర్వాత మనకి కనిపించిన వ్యూ ఇస్ దిస్. కుంజాపూరి అనేది ఒక పీక్ నేమ్. సో ఆ పీక్ పైన ఉండే టెంపులే కుంజాపూరి టెంపుల్. ఇదేదో ఒక డివోషనల్ ప్లేసు, ఇక్కడ దేవుడికి సంబంధించింది మాత్రమే ఉంటుందని అస్సలు అనుకోవద్దు. ఇక్కడ ఈ ప్లేస్లో పానరామిక్ వ్యూస్ ఆఫ్ గర్వాల్ హిమాలయాస్ ఉంటాయి కదా, అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. స్నో రేంజెస్ ఆఫ్ ది హిమాలయాస్ లైక్ స్వర్గరోహిణి, గంగోత్రి, బందర్ పంచ్ అండ్ చౌకాంబా అండ్ వ్యాలీ ఆఫ్ ది భగీరథి లైక్ రిషికేష్, హరిద్వార్ అండ్ దూన్ వ్యాలీ, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. స్నోతో కవర్ అయిన ఈ పీక్స్ని చూస్తుంటే వావ్ అని అనకుండా అస్సలు ఉండలేరు. ఒకవేళ మీరు నేచర్ లవర్ అయితే మీకు కొంచెం ఇంకా ఏదైనా డిఫరెంట్గా అడ్వెంచరస్గా చేయాలని అనుకుంటే ఇందు లోకల్ విలేజ్ అని ఉంటుంది. అక్కడ నుంచి మీరు ట్రెక్ చేసుకుంటూ డీప్ గ్రీన్ ఫారెస్ట్లో కొంచెం అడ్వెంచరస్గా ఫీల్ అవుతూ ఈ టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. మీరు సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ ఈ ప్లేస్లో అసలు వేరే లెవెల్ ఉంటుంది. దానికి కూడా ప్లాన్ చేసుకుని రావచ్చు అనమాట. సో ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 6 AM to 8 AM అని నాకు తెలిసినంత వరకు. బట్ మేము మధ్యాహ్నం వెళ్ళినా కానీ టెంపుల్ లోపలికి వెళ్ళడం జరిగింది. మోస్ట్లీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ రావడానికి ట్రై చేయండి. అండ్ నవరాత్రి టైంలో ఈ టెంపుల్లో జరిగే హడావిడి వేరేగా ఉంటుంది. ఆ టైంలో చాలామంది ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వస్తారు. అండ్ ఈ ప్లేస్కి కూడా ఒక హిస్టరీ ఉంటుంది కదా. కుంజాపూరి టెంపుల్ వచ్చేసి గాడెసెస్ దుర్గాకి సంబంధించింది అనమాట. సో మనకి ఈ ఉత్తరాఖండ్లో 13 శక్తిపీఠాస్ ఉంటాయి. సో అందులోకి వెళ్ళి ఇదొక అద్భుతమైన శక్తిపీఠ. ఎందుకు అద్భుతం అని అంటున్నాను అంటే శక్తిపీఠాల్లో కూడా ట్రయాంగిల్ షేప్ ఫామ్ అయ్యే ఒక హోలీ శక్తిపీఠ ఉంటుంది. సో అలా ట్రయాంగిల్ ఫామ్ అయ్యే శక్తిపీఠాస్లో ఇది కూడా ఒకటి అనమాట. ఇంకా మిగతావి 2 వచ్చేసి సుర్కందా దేవి అండ్ అలాగే చంద్రబాందిని అనే 2 ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో అవి 2. సో ఓవరాల్గా ఈ 3 కలిపి ఒక హోలీ ట్రయాంగిల్ శక్తిపీఠ కూడా ఫామ్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ రైట్? యూ నీడ్ టు బిలీవ్ మీ, నేను పెద్ద డివోషనల్ పర్సన్ కాదు. బట్ ఇవన్నీ చూస్తే మీరు అస్సలు నమ్మరని కూడా నాకు తెలుసు. కానీ ప్రతి ఒక్క అడ్వెంచరస్ ప్లేస్లో ఆ ప్లేస్కి రీచ్ అవ్వడానికి అండ్ ఆ ప్లేస్ పెట్టడానికి వాటికి డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఐ డూ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజన్. జస్ట్ హిందూయిజం లేదంటే క్రిస్టియానిటీ లేకపోతే ముస్లిం ఇలా అని ఏం లేదు. నేను ప్రతి ఒక్క ప్లేస్ని ఆ వైబ్ని అలాగే ఫీల్ అవుతాను. అండ్ ఈ కుంజాపూరిలో ఇది ఒక శక్తిపీఠం అని తెలిసిన తర్వాత అదొక డిఫరెంట్ వైబ్. బేసిక్గా శక్తిపీఠాస్ అని అంటే ఒక దేవుడు బాడీ పార్ట్స్ పడిన ప్లేస్ని శక్తిపీఠాల కింద మనం పిలుస్తూ ఉంటాము. సో ఇక్కడైతే ఈ కుంజాపూరిలో గాడెసెస్ సతీ. సో పార్వతి పుట్టక ముందు ఇంకొక పూర్వజన్మలో సతీగా ఉండేదన్నమాట పార్వతి. సో దీనికి ఒక ఎంటైర్ స్టోరీ ఉంది. అదంతా నేను చెప్పలేను కానీ షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. సో దక్ష అని పార్వతి ఫాదర్ అనమాట, సతీ వాళ్ళ ఫాదరు. సో తను ఏం చేశారంటే శివునికి రెస్పెక్ట్ ఇవ్వలేదు అండ్ ఎంకరేజ్ చేయలేదు. సో తనకి ఈవెన్ ఒక పార్టీ లాంటిది ఏదో జరుగుతున్నప్పుడు కూడా యాగం చేసేటప్పుడు పిలవలేదన్నమాట. బట్ స్టిల్ తను వెళ్తుంది. అక్కడ తనకి తన భర్తకి అవమానం జరగడంతో తట్టుకోలేక తను చనిపోతుంది అనమాట. సో అది తట్టుకోలేని శివ ఏం చేస్తాడంటే తన బాడీని పట్టుకుని అలా మౌంటైన్స్లో తిరుగుతూ ఉంటారనమాట. బేసిక్గా ఏదైనా మనిషి చనిపోయినప్పుడు దానికి సంబంధించిన క్రియలు చేయాలి. సో అవి మిగతా దేవుళ్ళందరూ ఫినిష్ చేశారు. ఇట్స్ ఎ హ్యూజ్ స్టోరీ. బట్ అలా తన బాడీ పార్ట్ ఒకటి చనిపోయినప్పుడు పడిన ప్లేసే ఈ ప్లేస్ కుంజాపూరి టెంపుల్. సో నవరాత్రి అప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాను కదా. కుదిరితే అప్పుడు ప్లాన్ చేసుకుని అయితే రండి. సో వన్స్ ఈ ప్లేస్కున్న వైబ్నంతా ఫీల్ అయిన తర్వాత మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాం. అండ్ ఆ టైంలో సన్సెట్ ఉంది వేరే లెవెల్. మేము ఎక్కడ ఆగలేదు. ఎందుకనంటే వీ హ్యావ్ అదర్ ప్లాన్స్. అర్జెంటుగా రిషికేష్కి వెళ్ళిపోయి అక్కడ గంగా హారతికి మేము అటెండ్ అవ్వాలన్నమాట. బట్ దారిలో ఎంత డార్కర్ షేడ్లో టాప్ వ్యూ నుంచి సన్సెట్ని చూస్తే అసలు భలే అనిపించింది. సో మీరు ఎప్పుడైనా రిషికేష్కి వచ్చినా లేకపోతే నియర్ బై రిషికేష్ వచ్చినా కూడా ఈ ప్లేస్ని మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ డెఫినెట్లీ విజిట్ చేయండి. యూ విల్ లవ్ దిస్ ప్లేస్. ఒకవేళ నా వీడియో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ పరంగా హెల్ప్ అయింది అని అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఆర్జే అమలా డైరీస్.